బస్సు ప్రమాద విషయంలో కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఒక గంట ముందే ఈ ప్రమాదానికి ఒక గంట ముందే అది రిపేర్ అయింది. దాన్ని చెక్ చేసుకున్నారు. ఆళ్ళ క్లీనర్ ఎవరైతే ఇప్పుడు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడో, అతన్ని మీడియా ప్రశ్నిస్తే తెలిసినటువంటి విషయాలేంటంటే, నంబర్ 1 రిపేర్‌లు ఉన్నాయి దానికి. అదే సందర్భంలో సెన్సార్స్ పనిచేయలేదు. ఒక గంట సేపు ఆగి రిపేర్‌లు చేసుకోవాల్సొచ్చింది. దాంతో పాటుగా ఆహ్, కరెక్ట్‌గా టిప్పర్ ఎదురొచ్చినటువంటి నాపరాళ్ళ దగ్గర టిప్పర్ ఎదురొచ్చినటువంటి సందర్భంలో కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే కంట్రోల్ కాలేదు. స్టీరింగ్ బిగుసుకుపోయింది. పక్కకి తిప్పడానికి కుదరలేదు. ఎంత ప్రయత్నించినా అవ్వలేదు. దాంతో ప్రమాదం జరిగింది. ఆ గుద్దినటువంటి సందర్భంలో సెన్సర్స్ ఉంటే గనక సౌండ్ వస్తది. సెన్సర్స్ పనిచేయడం మానేసినాయి. దానివల్ల పడుకొనున్నటువంటి వాళ్ళు పడుకున్నట్టు సజీవ సమాధయ్యారు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పాడు.